పిల్లలు ఎగ్ పఫ్ అడిగితే మాత్రం సింపుల్‌గా ఇలా రెడీ చేసి పెట్టండి. దీనికోసమైతే ఏ పిండి కలుపుకోవాల్సిన పని లేదండి. సింపుల్‌గానే రెడీ చేసుకోవచ్చు. బయట వర్షం పడినప్పుడు కూడా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలాగైతే ఎగ్ పఫ్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అయితే డ్రీ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోండి. ఈ ఆయిల్ మరిగేలోపు అయితే మనం మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో అయితే మాత్రం సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం లైట్‌గా సాల్ట్, దాని తర్వాత వంట సోడా మాత్రం యాడ్ చేశాను. దాని తర్వాత బజ్జీ పిండిలాగా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ లైసెస్ ఉంటాయి కదా! బ్రెడ్ లైసెస్ అయితే సైడ్‌లో అయితే తీసేసేయండి. నాలుగు పక్కల కట్ చేసుకొని మనకి ఎన్ని కావాల్సితే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఏమో ఇలాగ లైస్‌లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని అందులో దానిపైన ఇలా పెట్టేసుకోండి. బాయిల్ చేసే ఎగ్స్ అయితే మాత్రం హాఫ్ కట్ చేసి హాఫ్ అయితే 4 ఇట్లకి అయితే నేను పెట్టేసాను ఇలాగా. దాని తర్వాత అయితే మనకి ఎన్ని కావాల్సితే అన్నీ అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత వేరే బ్రెడ్‌తో అయితే ఇలా క్లోజ్ చేసుకోండి. సైడ్‌లో అయితే ఊడిపోకుండా బాగా రఫ్‌గా దీనిగానైతే క్లోజ్ చేసుకోండి. స్ట్రాంగ్‌గా ఇలాగా క్లోజ్ చేస్తే సెట్ అయిపోద్ది అంతే. ఆ తర్వాత అయితే బ్రెడ్ లైసెస్‌లో ఇలాగా ముంచేసుకోవడమే ఇలాగా బజ్జీ పిండిలోని ముంచుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్‌లోనైతే మాత్రం మనమైతే ఇది డ్రీ ఫ్రై చేసుకుంటే సెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. పిల్లలకి ఎగ్ పఫ్ కావాలంటే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేయలేం కదా! ఇలాగైతే రెడీ చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటది. బయట అయితే వర్షం పడుతుంది. వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇదైతే మాత్రం. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్‌లో పెట్టండి. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.